హాయ్ అండి. నమస్కారం. నేను మీ గోదావరి అబ్బాయి ఎంఆర్ రవితేజ. ఇది నా మొదటి ఫుడ్ వ్లాగ్ అండి. ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. ఫుడ్ వ్లాగ్ అంటున్నాడు, ఏం ఫుడ్, ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటున్నారా? ఎక్కడికే కాదండి, మన తణుకులో బిర్యానీ అనగా గుర్తుకొచ్చేది ఎవరికీ తెలియంది ఏముందండి, అందరికీ తెలిసిందే, ముబారక్ బిర్యానీ పాయింట్. ఇది బాగా హల్చల్ చేస్తుంది. నేను ఈరోజే వెళ్ళానండి. మన తణుకులో ఉన్న జ్యూస్ లస్సీ కార్నర్ పక్కన ముబారక్ ఫ్యామిలీ రెస్టారెంట్ అండి. వై జంక్షన్ దగ్గర ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో ఉంటుందండి ముబారక్ ఫ్యామిలీ రెస్టారెంట్. వెళ్ళానండి. నుంచొని తినేవాళ్ళు నుంచొని తింటున్నారు, సిట్టింగే. ఒక పక్కన పార్సల్ చేస్తున్నారు, ఒక పక్కనేమో కట్టించుకుంటున్నారు, తినేవాళ్ళు తింటున్నారు. పార్సల్ దేనికి దానికేనండి, ఖాళీ అనేది లేదండి అసలు. ఎంతసేపు నేనైతే వెళ్ళి ఒక 30 మినిట్స్ నుంచున్నానండి. అంటే అసలు దాన్ని బట్టి మీరే ఆలోచించండి, ఇంతమంది జనం, ఎంత క్రౌడ్ అనేది. ఓ పక్కన ఒక అన్న అయితే రైస్ పెట్టిచ్చేస్తున్నారు. అంకుల్ గారిని వీడియో తీయమంటే తీశారు అనమాట. కాకపోతే ఏమిటంటే ఆయన తీసుకున్నారు వీడియో, తర్వాత రెస్టారెంట్ కూడా తీశారు. కొంచెం ఫ్రీగా ఉందండి. మేము ఎప్పుడైతే తిని బయటికి వెళ్ళామో అప్పుడు మాత్రం ఫుల్గా ఉన్నారండి జనం మాత్రం. మనమైతే చికెన్ బిర్యానీ చెప్పామండి, బ్రదరు మనకే పెడుతున్నారు చికెన్ బిర్యానీ. నేను మా మామయ్య వెళ్ళాం. అసలు నిజంగా చూడండి ఎంత స్పీడ్గా కడుతున్నాడు బ్రదర్ అసలు పార్సల్. ఎంతైనా ముబారక్ ఫ్యామిలీ రెస్టారెంట్ మాత్రం ఉంటుందనుకుంటా. ఎంతమంది వెళ్ళారండి తణుకు చుట్టుపక్కల వాళ్ళు ముబారక్ ఫ్యామిలీ రెస్టారెంట్కి? అసలు నేనైతే ఇది 3వసారి అండి, కానీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఈ మధ్యకాలమే కదా. సరే ఎలాగా వెళ్ళాను, మళ్ళీ ఈసారి కూడా వెళ్ళి చిన్న లాగ్ చేద్దామని వచ్చానండి. ఒకరికైతే ఫుల్గా సరిపోతుందండి, 80 రూపీస్. ఇద్దరికి కూడా సరిపోతుంది. కాకపోతే మనం ఒక్కొక్కరు ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. దాంట్లో ఇబ్బంది ఏమీ లేదు. వెళ్ళిన వెంటనే కూర్చోవడం, ఆర్డర్ చెప్పడం, చికెన్ పులావ్ వెంటనే తెచ్చిచ్చేసారు అనుకోండి. కాకపోతే మొత్తం రెస్టారెంట్ వీడియో తీయాలి కదా. బ్రదర్ నవ్వుతున్నారు, బాబాయ్ గారు. ఆ బ్రదర్ ఏమో మమ్మల్ని తీస్తున్నాడు ఏంటో అనుకున్నాడు అనుకుంటా, పక్కకి వెళ్ళిపోయాడు. తినేవాళ్ళు వచ్చిస్తున్నారు, వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు, వచ్చేవాళ్ళు వస్తున్నారు. ఇది అన్నసం తరపున ఉంటారు కదా, అలా ఉన్నారండి జనం. టేస్ట్ బట్టి వస్తారు కదా జనం మాత్రం. ఎవరిని అడిగినా సూపర్ సూపర్ అని చెప్తున్నారు. కాలేజీ స్టూడెంట్స్ కానించి, జాబ్ ఎంప్లాయీస్ కానించి చాలామంది ఎక్కడే ఆగుతున్నారండి బైక్స్. ఆర్టీసీ బస్ డ్రైవర్లు కూడా ఇక్కడే తిని వెళ్తున్నారు. ఇదిగోండి, ఇది లోపల సిట్టింగ్ అండి. ఏసీ ఉంది, నాన్ ఏసీ కూడా ఉందండి. ప్రశాంతంగా కూర్చొని తినచ్చు. ఇదిగోండి మన ఆర్డర్ వచ్చేసింది, చికెన్ పులావ్. రైస్ మాత్రం ఒకరికి కరెక్ట్గా సరిపోతుందండి. 2 ఉల్లిపాయ ముక్కలు,
2 నిమ్మకాయ ముక్కలు, అసలు రైస్ చూస్తుంటే చూసారా ఎంత బాగుందో బిర్యానీ. అది రసగుల్లా అంటారు కదండి, అది పెట్టుకుంటే నోట్లో మనకి ఎలా కరిగిపోద్దో అలా ఉంటుందండి. తర్వాత అక్కడ వచ్చి మళ్ళీ ఇది ఒకటి ఉంటుంది, ఏంటంటే షేర్వా అంటారు కదా, అబ్బో సూపర్ అండి. ఇంకో ఐటెం వచ్చి ఇదండి, పన్నీర్ టైప్లో ఉందండి, చాలా బాగుంది. మజ్జిగ చారు కూడా చాలా బాగుంది. అసలు ఆ కాంబినేషన్ మాత్రం ఎరగదీసింది అసలు. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. మరి మీరు ఎంతమంది ముబారక్ బిర్యానీ పాయింట్లో తిన్నారైతే నాకు తెలియదు. తిన్న వాళ్ళైతే కామెంట్ చేయండి, తినని వాళ్ళు కూడా ఒకసారి వెళ్ళండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది నా మొదటి ఫుడ్ లాగ్ అండి. కొంచెం అటు ఇటుగా ఉన్నది నాకు, కాకపోతే చేశాను, ధైర్యంగా చేశాను. అది సక్సెస్ అవుతుందా లేదా అనేది నాకు తెలీదు. ఏదైనా మీ బట్టే ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేస్తారు, లేకపోతే లేదు కదండి. ఒక ఉల్లిపాయ ముక్క, ఒక చికెన్ ముక్క రైస్లా కలుపుకొని తింటే మాత్రం అబ్బా వేరే లెవెల్ అండి అసలు. ముబారక్ బిర్యానీ పాయింట్ అలా మన కళ్ళ ముందు అలా ఉండిపోతుంది అనుకుంటా ఒక 10 రోజులు, అంత బాగుందండి టేస్ట్ మాత్రం అసలు. వీడియో తీసే వాళ్ళు ఎవరు లేకపోతే వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకొని నేనే తీసుకున్నానండి వీడియో. ఆ బాబాయ్ గారు, ముందు తీసిన బాబాయ్ గారు ఏమో వెళ్ళిపోయారు. ఇంకా నేనే తినుకుంటూ వీడియో తీసుకున్నాను అన్నమాట. ఓకే అండి, మీలో ఎంతమంది మరి తణుకులో ముబారక్ బిర్యానీ పాయింట్కి వెళ్ళారో, ఎంతమంది తిన్నారో అయితే నాకు తెలియదు. వెళ్ళిన వాళ్ళు తప్పనిసరిగా కామెంట్ చేయండి. వెళ్ళని వాళ్ళు కూడా నా ఫస్ట్ కుక్ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. నా ఫుడ్లో లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. గోదావరి అబ్బాయి ఎంఆర్ రవితేజని సపోర్ట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.